ఎప్పుడన్నా మీరు కుందేళ్లు సిగ్గుపడ్డం చూసారా? ఎందుకంటే కొన్ని కుందేళ్లు సిగ్గుపడుతున్నాయి ఇక్కడ. 1000 రత్నాలకు వెలుగిస్తున్నాయి వెనకాల. మల్లెపూలు సిగ్గుపడ్డం మనసు విప్పి మాట్లాడే ఇవాళ చూడబోతున్నాను నేను. అండ్ నెమలిలు ఇక్కడ నాట్యం మానేసి ముద్దుగా మాట్లాడబోతున్నాయి మా ఆడాల మజాకాల. ఎందుకంటే we have come to one of the most beautiful and talented colleges. అవంతి కాలేజ్ లో ఉన్నాం మనం. మా ఆడియన్స్ రెడీ, కాలేజ్ రెడీగా ఉంది, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పబోతే లెట్స్ వెల్కమ్ దేమ్. కొట్టేస్తానే నీ పండు లాంటి బుక్క నొక్కేస్తానే, కొత్తపేట కాడ కుంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. ఎప్పుడన్నా నెమలి కట్టపుల్లా ఉండడం చూసారా? నేను పరిచయాలు స్టార్ట్ చేద్దాం. పేరుండి? కవిత. కవిత గారు అవంతి కాలేజా? బీఫామ్ లాక్. బీఫామ్, వెరీ గుడ్. శ్రావణి. మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్ సిస్టర్స్ ఒకే కాలేజ్ లో చదువుకుంటారు. ఇది ఒక విధి పైపరి. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరేనా? స్వాతి గారు ఏం చేస్తున్నారు? బీఫామ్ ఫస్ట్ ఇయర్. వాట్స్ యువర్ నేమ్? ప్రగతి. రెడీ. ఇప్పుడు ఆడల మజాకా షో స్టార్ట్ అయిపోయింది. కానీ మీలో ఎంత టాలెంట్ ఉంది? ఒక జోక్ గానీ, డాన్స్ గానీ, పాట గానీ? మీకోసం మేము అందరం ఒక సాంగ్ పాడతారా? మీకోసం డెడికేటెడ్ టు. నలుగురు కలిసి పాడతారా? రెడీ. కాలేజ్ పపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్, కాలేజ్ పపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్, బ్రేక్ వేసే పెద్ద ఇష్యూ మరి మొదలెడుతుంది చింతా తాచి తాచి చింతా తచ్చా చింతా తాచి తాచి చింతా తచ్చా. ఇది మీ కాలేజీలో మీద ఆర్కెస్ట్రా బ్యాచ్ అవి? అందరు ఇంటర్వ్యూలు అయితే ప్రతి క్లాస్ గా పాట కూడా పాడేస్తారు. సూపర్ టాలెంటెడ్ అని అర్థం అయిపోయింది. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? క్రేజీ క్వశ్చన్స్ రౌండ్. ఎవరి గోలా? ఎవరైతే క్రేజీగా కరెక్ట్ ఆన్సర్లు ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్. ఆల్రైట్, సో టీమ్ ఏ అండ్ టీమ్ బి, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ క్వశ్చన్, జూని రమ్మని పిలిస్తే ఏమవుతుంది? ఏ జంతు కనిపించింది అన్న ఇప్పుడు? నేను కోతిలా కనబడుతున్నా. ఈ రౌండ్ లో గిఫ్ట్ ఎట్లా చూస్తాను నేను చెప్పనా? గుండెని గట్టిగా చేసుకోండి. జూని క్రేజీగా రమ్మనాలంటే ఏమని పిలవాలంటే రాజు రాజు రాజు. ఇంతమంది ఆన్సర్ చెప్పినాక సచ్చినోడనా? ఏ ఇద్దరు కనబడకపోతే జీవితాలు తలకిందులైపోతాయి, ఎవ్వరు వాళ్ళు? సూర్యుడు చంద్రుడు. వాళ్ళిద్దరు కనబడకపోతే మన జీవితాలు అల్లకల్లం అవుతుంది. మబ్బులు ఉన్నాయి అనుకో, వాళ్ళు ఉండరు అనుకో, మన జీవితం అల్లకల్లం అవుతుంది. ఒక్క రోజుకి ఏం కాదు, చాలా రోజులు. నేను ఒక్క రోజుకి అంటున్నా. మీరు కనిపించకపోతే జీవితాలు అల్లకల్లం అవుతాయి, ప్రశాంతంగా ఉంటాయి. మరి చూడగో మా పెద్దక్క చెప్తుంది. కనిపించకుంటేనా? ఏ ఇద్దరు కనిపించకపోతే జీవితం అల్లకల్లం అయిపోద్ది. మమ్మీ డాడీకి ఒక పాట డెడికేట్ చేయొచ్చు ఇప్పుడు. జింతా తానకు గలీజ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా, తన లాలి పాటలోని మధురిమ పంచుతోంది ప్రేమ మధురిమ. సరే ఇప్పుడు చెప్పు, ఏ ఇద్దరు కనిపించకపోతే అల్లకల్లం? మమ్మీ డాడీ కాదు. చెప్పాలా ఆన్సర్? రెడీగా ఉండండి. ఏడున్నారో అక్కడే ఉండండి. ఏ ఇద్దరు కనిపించకపోతే జీవితాలు అల్లకల్లోలం అవుతుంది అంటే అప్పు ఇచ్చేటోడు, అప్పు తీసుకునేటోడు. బంగారం రెడీగా ఉండండి. పెన్నుకి పెన్సిల్ కి తేడా ఏంటి? ఇదైతే చాలా ఈజీ. పెన్నులో ఇంక్ ఉంటది, పెన్సిల్ లో ఇంక్ ఉండదు. అవునా? కొత్త పెన్నులు వచ్చినాయి తెలుసా? పెన్ లో సిల్ లేదు, పెన్సిల్ లో సిల్ ఉంది. సిల్ ఉందా? సిల్ అంటే ఎవరమ్మా? వర్డ్ ఉంది, సిల్ లేదు. రాంగ్. చాలా ట్రై చేశారు. పెన్ కి పెన్సిల్ కి తేడా ఏంటి? పెన్సిల్ కొంచెం సన్నగా ఉంటుంది, పెన్ కొంచెం. అది పిల్లవాలి, నేను చూడాలి ఎప్పుడైతుందో ఎవడు చేసుకుంటాడు దురదృష్టవంతుడు. నేను చెప్తున్నా ఆన్సర్, రెడీగా ఉండండి. పెన్ కి పెన్సిల్ కి తేడా ఏంటంటే పెన్ను 3 అక్షరాలు, పెన్సిల్ 6 అక్షరాలు. పెన్సిల్ 6 అక్షరాలు.
ఇది చెప్పు దమ్ముంటే, యాక్టర్ కి డాక్టర్ కి తేడా. యాక్టర్ కి డాక్టర్ కి తేడా ఏం ఏజ్ నానా? డాక్టర్ ఏజ్ పెద్ద ఉంటే యాక్టర్ ఏజ్. అదేంటి పేపర్ చేయండి. ఆలోచిస్తున్నాం చాలా కష్టమైన క్వశ్చన్. రెడీ. యాక్టర్ మేకప్ వేసుకుంటే డాక్టర్ మేకప్ వెరీ గుడ్. కొడితే డాష్ చేపించుకోవడానికి మీ డాష్ అమ్మినా సరిపోవురా? కొడితే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోదు. చాలా క్లోజ్ వచ్చావు కానీ ట్రీట్మెంట్ కాదు. కమాన్ ఆలోచించు. ఇప్పుడు మనకి మమ్మీకి జ్వరం వచ్చింది అనుకో, ఏడికి పోతాం ఫస్ట్? హాస్పిటల్ కాదు, మందు. జ్వరం వస్తే మందు. మెడికల్. అదే దగ్గరకు వచ్చింది. కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోదు. అది టాలెంట్ అంటే. డైలాగ్ చెప్పిన విధం కూడా బాలేబాబు గారు రేంజ్ లో చెప్పారు డైలాగ్. అవునవును. తలకి అవసరమైన వస్తువు ఉదయాన్నే పోతుంది, రాత్రికి దొరుకుతుంది. ఏంటది? మీరు వేస్ట్ గానీ పండుకోకలా పెడితే ఎవరు చెప్పబోతే ఆన్సర్ పెట్టుకున్నారు. మీరు ఎట్లా ఆన్సర్లు చెప్పరు? ఇగో తలకి అవసరమైన వస్తువు ఉదయాన్నే పోతుంది, రాత్రికి దొరుకుతుంది. ఏంటది? పొద్దుగాల స్నానం చేసినప్పుడు నూనె పోతుంది, మళ్ళీ తర్వాత రాత్రి నూనె. రాంగ్ ఆన్సర్ నానా బంగారం. వెరీ గుడ్ అమ్మాయ. క్రేజీగా ఆలోచించడానికి ట్రై చేశారు కానీ ఈ టీం కొంచెం డల్ గా ఉంది కాబట్టి కొంచెం క్రేజీగా రాలేదు. కానీ ఈ టీం మాత్రం రెచ్చిపోయి సూపర్ ఆన్సర్లు ఇచ్చి నిజంగా ఈ రౌండ్ వీళ్ళు గెలుచుకున్నారా? నెక్స్ట్ 2 రౌండ్స్ కూడా వాళ్ళు గెలుచుకుంటారు అనిపిస్తుంది. నువ్వు ఇస్తావు, వాళ్ళు గెలుచుకోపోయినా. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఈ రోజు గిఫ్ట్. నిజంగా ఎవరు టీవీ చూసిన వాళ్ళు కళ్ళు మూసుకొని చెప్తారు, అరే ఇది టీం ఏకి వెళ్ళాలరా అని. ఎందుకంటే వాళ్ళంత క్రేజీగా అంత ఫాస్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. మీ ముఖాలు ఎందుకు మాటాయి? ఎండ వల్లనా లేకపోతే మీరు వేసే జోక్ల వల్ల? సరే, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ గోస్ టు టీమ్ ఏ. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో నడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలకలో మా ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు వీళ్ళు కూడా అవంతి కాలేజ్ స్టూడెంట్సా? ఫ్యాకల్టీ. మీ పేరండి? భారతి. భారతి గారు ఏ సబ్జెక్ట్? సి. కంప్యూటర్. చెప్పండి మరి. శ్వేత కెమిస్ట్రీ. కెమిస్ట్రీ, వెరీ గుడ్. కవిత మ్యాథమెటిక్స్. కవిత గారు మ్యాథమెటిక్స్, నాకు పడదే అది. దేవి మీరే సబ్జెక్ట్? ఫిజిక్స్. ఫిజిక్స్ చేస్తారు, వెరీ గుడ్. ఓకే, సో అవంతి కాలేజ్ స్టూడెంట్స్ ఒకవైపు అండ్ ఫ్యాకల్టీ ఒకవైపు. చూద్దాం ఎవరు అందంగా నడుస్తారో, స్టూడెంట్సా ఫ్యాకల్టీ? ఓకేనా? రండి మీ ఇద్దరు రండి. మ్యూజిక్. అందాల చందమామ లాంటి అమ్మడు ఆల్ ఆఫ్ సడన్ కిందకొచ్చినప్పుడు, ఆ భావ చూపులోని అయస్కాంత బాణం నీ గుండెల్లో గుచ్చినప్పుడు, నీ అటు కొత్త బీటు కొట్టినప్పుడు, ఏకంగా 1 ఇంచు జారినప్పుడు. ఏ రైతు బజార్ వేసి వచ్చారా? కూరగాయలు ఏ రేటు? ఏంటండి ర్యాంపాక్స్ ఏమంటే? రాదా? ఆడికి పోయినాక ఏడ ముఖం బయట పోదామే రాడు. అందుకే పనిష్మెంట్ ఉట్టి మ్యాథ్స్ టీచర్ నడుస్తుంది. మ్యూజిక్ పెట్టర్రి. అందాల చందమామ లాంటి అమ్మడు ఆల్ ఆఫ్ సడన్ కిందకొచ్చినప్పుడు, ఆ భావ చూపులోని అయస్కాంత బాణం నీ గుండెల్లో గుచ్చినప్పుడు, నీ అటు కొత్త బీటు కొట్టినప్పుడు, ఏకంగా 1 ఇంచు జారినప్పుడు, రీఛార్జ్ చేసినట్టు ఎనర్జీ లెవెల్స్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు. పెద్దక్క ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఇక్కడ రెడీ, వాళ్ళకంటే అందంగా నడవాలి. ఓ టీచర్స్ రండి. ఓకేనా? రెడీ, మ్యూజిక్. అందాల చందమామ లాంటి అమ్మడు ఆల్ ఆఫ్ సడన్ కిందకొచ్చినప్పుడు, ఆ భావ చూపులోని అయస్కాంత బాణం నీ గుండెల్లో గుచ్చినప్పుడు, నీ అటు కొత్త బీటు కొట్టినప్పుడు. ఫ్లయింగ్ కిస్ లో జాతర అవుతుంది కదా? 4-5 సార్లు ఇచ్చారండి.
చాలా మంది చూస్తున్నారు కదా అందరికి. చాలా మంది అందరికి ఇచ్చారా? అందరికి. వెరీ గుడ్. మీరండి? అవునండి అందరికి అందరికి ఇచ్చారు. అందరికి అట్లా పడుంటదని ఇచ్చారు. రీసెంట్ గా వచ్చిన సినిమా అయితే బాహుబలిలో క్యారెక్టర్స్ తెలుసు కదా. శివగామి రమ్యకృష్ణ గారు. శివగామి అంటే రాజమాత. బాహుబలి అంటే ప్రభాస్. అవంతిక అంటే తమన్నా బ్యూటిఫుల్ ఏంజిల్ లా ఉంటది. ప్రభాస్ ఏంటి సోడ్ తీసుకొని ఇట్లా రాజస్థాన్ ఇట్లా నిలుస్తాడు. మళ్ళీ రానా గారేమో బలం కాబట్టి ఆ ఎదురుగా ఇట్లా నిల్చుంటాడు. నాజర్ అయితే ఇలా నిల్చుంటాడు. అనుష్క పుల్లలు ఏరుకుంటూ. ఇప్పుడు నేను పేర్లు మారుస్తా ఉంటాను, మీరు వాళ్ళ పోజులు పెడుతూ ఉండాలి. ఓకేనా? నేను ఇప్పుడు బాహుబలి అన్నాను అనుకోండి, కత్తి ఇట్లా పట్టుకొని మీరు ఇట్లా ముందు ఇట్లా నడుచుకొని ఇట్లా మీసం ఇలా అనాలి. సేమ్ టైం నెక్స్ట్ మూమెంట్ రానా అంట అది పెట్టాలి పోజులు. ఎవరైతే కరెక్ట్ పోజులు పెడతారో టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకే గిఫ్ట్ ఇచ్చారు. రైట్, ఫస్ట్ మనం కెమిస్ట్రీ టీచర్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా టీచర్? రండి టీచర్. రెడీ? ఓకేనా? ఫస్ట్ టీచర్ రెడీ. శివగామి. నా మాటే శాసనం. నేను వేస్తా ఒక ఆసనం. ఇదే నా మాట, నా మాటే శాసనం. ఇదే నా మాట, ఇదే నా శాసనం. ఇవి చేస్తుంది నాశనం. నేను శివగామి అనే మ్యూజిక్ ఇస్తా, ఇట్లా రాజసంతో ఇట్లా నవ్వుతూ ముందుకెళ్ళేసి ఇదే నా మాట, నా మాటే శాసనం. అర్థమైందా ఇప్పుడు? రెడీ, యాక్షన్. ఇదే నా మాట, నా మాటే శాసనం. ఇప్పుడు మా మ్యాథ్స్ టీచర్ వస్తది. దేవసేన ఇటు రమ్ము. ఇటు రమ్ము అంటే ఇటు విస్కీ. మీరు ఇప్పుడు దేవసేన మ్యూజిక్ పెడతారు, బాహుబలి మ్యూజిక్ పెడతారు. మీరు ఇట్లా కట్టప్ప పుల్లలు ఏరుకోవడానికి నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా కట్టప్ప అనాలి. అంతే, నవ్వు తీసేయాలి. నువ్వు బందీవి. ఇప్పుడు రెడీ, యాక్షన్. కట్టప్ప పుల్లలు ఏరుకుంటూ నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఏమరా బట్టే పాస్గా నేను అడుగుతుంది ఎందుకు చెప్తున్నావు ఏంద్రా? దేవసేన అమ్మా నువ్వు. అన్నిటికో నవ్వు పడేస్తుంది. రండి పోదాం. ఇంకొకసారి చేద్దావా? రెడీ, దేవసేన రెడీ, యాక్షన్. కట్టప్ప పుల్లలు ఏరుకుంటూ నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? దాకా కట్టప్ప పిలుస్తున్నాడు దా. వామ్మో, ఇప్పుడు అసలు సుసలైన బాహుబలి రాబోతుంది. రండి సి టీచర్. ఇప్పుడు మీరు బాహుబలి, ఓకేనా? రాజు బాహుబలి. మీరు వస్తారు. ఆ సీన్ ఉంది కదా, అనుష్క వేళ్ళు తెగ్గొట్టేస్తుంది. దాని తర్వాత బాహుబలి వచ్చి నువ్వు తప్పు చేసావు దేవసేన అంటారు కదా, ఆ సీన్ చేయాలి మీరు. ఇప్పుడు నన్ను దేవసేన లాగా వాడుకోండి. సరే, ఇప్పుడైతే మీరు బాహుబలి ఆ రేంజ్ లో వాక్ చేయండి. యాక్షన్. నేను ఇప్పుడు దేవసేన. తప్పు చేసావు దేవసేన. ఆడదాని మీద చేయి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు. నన్ను నరుకుతావేంది? నన్ను నరకద్దు, అటు నరకాలి. తప్పు చేసావు దేవసేన. ఆడదాని మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. జై మహిష్మతి. బాబా బాబా. మీరు ఫిజిక్స్ టీచర్. రెడీయా టీచర్? మీకే క్యారెక్టర్ ఇద్దాం. బిజ్జాల రండి. బాహుబలి మీ ఇద్దరినే ఉండాలి. ఇది సూపర్ క్యారెక్టర్ బిజ్జాల దేవ. తెలుసు కానీ బిజ్జాల దేవ ఈ ఏళ్ళు మడతెట్టి అదే కొంగును ఒకటే స్థాయిలో ఉండదమ్మా, అది ఇట్లుంటది. ఇది ఒకటి ఫోన్ చేయి. ఇట్లా ఇట్లనే ఉంటాడు. ముందుకెళ్ళి
వీడు నా కొడుకు. రెడీ? వీడు నా కొడుకు. అవునా? ఏ స్కూల్లో చేరుద్దాం? అమ్మా, వీడు నా కొడుకు. అట్లా వాయిస్ మార్చు. రెడీ, యాక్షన్. వీడు నా కొడుకు. సూపర్. ఓ చిన్న సైజ్ బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమా ఇక్కడ జరిగింది. నలుగురు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఒక శివగామిలా, ఒక దేవసేనలా, ఒక బిజ్జల దేవగా, ఒక బాహుబలిగా. సో ఇప్పుడు నలుగురు ఇట్లా ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నారంటే, బాహుబలి ప్రభాస్ గారు లేకపోతే బాహుబలి సినిమానే లేదు. అండ్ ఇక్కడ మా బాహుబలి లేకపోతే ఈ సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకనే లేదు. కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. థర్డ్ రౌండ్ రెడీయా? రెడీయా? లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది. దూరంగా బుడగలు ఉన్నాయి, అటు స్టెప్స్ ఉన్నాయి. ఆ బెలూన్ పగల కొట్టాలి. ఎలా? వెళ్ళేటప్పుడు ఈ సంచిని మోసుకుంటూ వెళ్ళాలి, స్టెప్స్ ఎక్కాలి, అక్కడికి వెళ్ళేసి బెలూన్ పగలగొట్టి తిరిగి రావాలి. పార్టిసిపెంట్ కి షేక్ హ్యాండ్ ఇస్తే ఆవిడ బయలుదేరుతారు. ఓకేనా? 90 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పొగరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 రే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చేస్తే చేస్తాం అంతం. అది గురి అంటే. సో 90 సెకండ్స్ లో ఆల్మోస్ట్ టైం అయిపోతుంటే 2 బెలూన్లు పగలగొట్టింది మా పాప. 9 ఉండే, 9 ఉట్టి 3 మిగిలి అంటే 6. వావ్. సో మీ టార్గెట్ 7. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పొగరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 రే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. ఏంటంటే బంగారం రూల్ అయితే క్లియర్ గా చెప్పిన దాని మీద ఉన్న బెలూన్లే పగలగొట్టాలని. వాళ్ళు అటు ఇటు బెలూన్లు పగలగొట్టారు, దానికి నాట్ కౌంట్. సూపర్ గా ఆడి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సూపర్. సో అవంతి కాలేజీలో ఆడాల మజాక అందమైన అమ్మాయిలు బంగారంతో బాగా ఎంటర్టైన్ అయ్యారు. అండ్ మీరు కూడా గిఫ్ట్ గెలుచుకున్నారు సర్ప్రైజింగ్లీ. చెప్పాను కదా గెలుస్తామని. మా బాహుబలి కూడా గిఫ్ట్ గెలుచుకుంది. ఆడాల మజాక ఎవ్రీడే ఈవినింగ్ 6 to 6:30 ఓన్లీ ఆన్ ఈటీవీ. ఇలానే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, హ్యాపీగా నవ్వుకోవచ్చు. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టాటా, గుడ్ నైట్. తకిట తదిమి తందన హృదయ లయల జతుల గతుల తెల్లాన. ఏం చేసా? దాని డాన్స్ అంటారా? ఒక్కొక్క బిందు మీద వెళ్ళి బట్టలు ఆరేసి వస్తుంది.